నిరూపక రేఖాగణితం అభ్యాసం 7.2 ఇందులో మనం 5వ లెక్క చూద్దాం. ఫస్ట్ ప్రశ్న మనం చదివి అర్థం చేసుకుందాం. ఇక్కడ AB వ్యాసంగా గల వృత్తం యొక్క కేంద్రం 2, -3 మరియు ఒక బిందువు B 1, 4 అయినా ఏ బిందువు యొక్క నిరూపకాలు కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు మనం ఉపయోగించాల్సినటువంటి సూత్రం ఏదనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే AB వ్యాసంగా గల వృత్తము అన్నాడు కాబట్టి వృత్తం అనేది ఏ విధంగా ఉంటుంది? ఇదిగోండి, ఇది ఒక వృత్తం, చిత్తుపటం గీసుకున్నాం, రైట్. దీనికి ఇది ఒక కేంద్రం. ప్రశ్నలో ఏమిచ్చిందంటే AB వ్యాసంగా గల, వ్యాసం అంటే ఏంటిది? కేంద్రం గుండా పోయేటువంటి ఒక అది వ్యాసం. సో ఇది A, ఇది B. AB అనేటువంటిది ఒక వ్యాసం. దేనికి? ఈ వృత్తానికి వ్యాసం. ఓకే, కేంద్రం 2, -3 అన్నాడు. ఓకే, ఇది కేంద్రం కదా, ఇది 2, -3 మరియు ఒక బిందువు. అయితే ఇక్కడ ఒక బిందువు ఉంది, ఇక్కడ ఒక బిందువు ఉంది. సో ఇక్కడ B అనేటువంటిది ఏమి ఇచ్చుడు? 1, 4 అయినా ఏ బిందువు యొక్క నిరూపకాలు కనుగొనండి అన్నాడు. సో ఏ బిందువు యొక్క నిరూపకాలు ఏ విధంగా కనుక్కోవాలి మనము? దీన్ని మనం ఒకటి X అనుకుందాం, ఇంకొకటి Y అనుకుందాం, రైట్. సో ఇప్పుడు మనం ఉపయోగించాల్సిన సూత్రం ఏది అంటే ఈ రెండు బిందువులకు మధ్యలో ఉన్నటువంటిది ఈ మధ్య బిందువు ఉంది కదా, మధ్య బిందువు మనకి ఇచ్చిండు 2, -3 అని. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైనా ఈ రెండు బిందువులు ఇచ్చినప్పుడు మధ్య బిందువు కనుక్కోవచ్చు, మధ్య బిందువు ఇచ్చినప్పుడు ఈ చివరను ఆ చివరను ఏదో ఒక బిందువును మనం కనుక్కోవచ్చు అన్నమాట మధ్య బిందువు సూత్రాన్ని ఉపయోగించి. సో ఇప్పుడు మనం చూద్దాం. మధ్య బిందువు సూత్రం ఏంటిది? x1 + x2/2 y1 + y2/2 ఇదన్నమాట. ఇది మధ్య బిందువు యొక్క సూత్రం. సో ఇక్కడ x1 x2 ఏంటిది, y1 y2 ఏంటిది చూద్దాం. ఈ ఫస్ట్ ఇది x1, ఇక్కడ ఈ x2, ఇది y1, ఇది y2, రైట్. సో x1 x2 y1 y2 ఈ రెండు బిందువులు, ఈ రెండు బిందువులకు మధ్యలో ఉంది కాబట్టి ఈ మధ్య బిందువు మనం సూత్రాన్ని ఉపయోగించి లెక్క చేస్తాం. మధ్య బిందువు ఏంటిది? ఇక్కడ 2, -3 కదా, అది ఇక్కడ రాస్తున్నాం 2, -3. x1 + x2, x1 ఎంత తెలియదు, x1 కాబట్టి దీన్ని x1 అని రాసుకుందాం. x2 ఎంత? ఇక్కడ 1, సో 1/2. y1 ఇక్కడ మనం కనుక్కోవాల్సింది, సో y1 అదే విధంగా రాద్దాం. మనం ఇక్కడ y1 కనుక్కోవాల్సింది కాబట్టి మనం y1కు y1 రాసుకున్నాం. y2 ఆల్రెడీ ఇచ్చిండి, ఇక్కడ ఎంత ఇచ్చిండి? ఇక్కడ 4 ఇచ్చింది కాబట్టి అది ఇక్కడ రాద్దాం /2. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ 2 = ఏంటిది? x1 + 1/2, ఇంకొకటి -3 = ఏంటిది? y1 + 4/2. అది మనం సపరేట్గా రాసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రథమ నిరూపకం = ఇందులో ఉన్నటువంటి ప్రథమ నిరూపకం, ఇందులో ఉన్న ద్వితీయ నిరూపకం = ఇందులో ఉన్నటువంటి ద్వితీయ నిరూపకంతో సమానము. ఓకే, ఇప్పుడు రాస్తున్నాం చూడండి, ఇక్కడ రాస్తాం x1 + 1/2 = 2. ఇంకొకటి ఏంటిది? y1 + 4/2 = -3. ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి మనం? అడ్డగుణకారం. x1 + 1 దీన్ని అడ్డంగా గుణించాలన్నమాట, అడ్డగుణకారం. 2 × 2 = 4. సో x1 = ఏమవుతుందంటే ఈ +1 అనేటువంటిది పక్షాంతరము చెంది, అంటే LHS నుంచి RHSకు వెళ్తే ఏమవుతుంది? +1 -1 కదా, సో 4 - 1 దట్ ఈజ్ = 3. సో x1 = ఎంత? 3. ఒక నిరూపకం వచ్చింది, ప్రథమ నిరూపకం. అట్లే రెండోది కూడా చేద్దాం. y1 + 4 = 2 × 3 = 6. ఏం 6? -6. సో y1 = మళ్ళీ ఇక్కడ +4ని మనం RHS వైపు పంపిస్తున్నాం అన్నమాట. సో +4 అవతల వైపు వెళ్తే ఏమవుతుంది? -4. సో -6 -4 మీకు ముందే చెప్పిన, ఒకే గుర్తులు ఉన్న వాటిని మనం కూడాలి. 2 ప్లస్లు ఉన్నా కూడాలి, 2 మైనస్లు ఉన్నా కూడా కూడాలి. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మాత్రమే మనం తీసేయాలన్నమాట. ఓకే, సో y1 = ఏంటిది? -10.
ఇప్పుడు చూడండి x1 వాల్యూ మనకి ఎంత 3, y1 వాల్యూ ఎంత -10. అంటే ఒక వృత్తానికి చెరొక వైపు ఉన్నటువంటి బిందువులు ఒకటి 1,4 అయితే ఇంకొకటి ఏంటిది 3, -10. అది ఇక్కడ రాద్దాం. a = 3, -10. ఇది మనకు కావాల్సినటువంటి నిరూపకాలు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనం 6వ లెక్క చూద్దాం. 6వ లెక్క, బిందువులు a, bలు వరుసగా -2, -2 మరియు 2, -4 AP = 3/7 AB అయ్యే విధంగా AB పై గల P బిందువు నిరూపకాలు కనుగొనండి అన్నాడు. ఇక్కడ మనం ప్రశ్నను అర్థం చేసుకుంటే ఇక్కడ AB అనేటువంటి ఒక రేఖాఖండం ఉంది. దానిని P అనేటువంటి ఒక బిందువు ఒక నిష్పత్తిలో విభజిస్తుంది. ఆ నిష్పత్తి ఏంటిది అంటే ఇక్కడ మనకు ఒక క్లూ ఇచ్చిండు, AP = 3/7 AB అని. సో దీన్ని మనం తీసుకొని దత్తాంశంగా దీన్ని తీసుకొని మనము అప్పుడు P అనేటువంటి నిరూపకాలు మనం కనుక్కోవచ్చు. ఓకేనా. ఏ విధంగా చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ఏ సూత్రాన్ని ఉపయోగించాలి? రేఖాఖండాన్ని P అనేటువంటి బిందువు విభజిస్తుంది కాబట్టి విభజన సూత్రాన్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. సో విభజన సూత్రం ఏంటిదో మీకు తెలుసు కదా, చూద్దాం. P of x, y = m1 x2 plus m2 x1 by m1 plus m2, m1 y2 m2 y1 by m1 plus m2. ఇది విభజన సూత్రం. దీన్ని మనం బాక్స్లో పెడదాం. రైట్. ఇక్కడ దత్తాంశం నుండి మనకి ఏమిచ్చిందంటే AP = 3/7 AB అని చెప్పి ఇచ్చాడు. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే AP by AB, ఈ ABని ఇక్కడ తీసుకొచ్చినాం. అప్పుడు మనకు వచ్చేటువంటి నిష్పత్తి ఏమున్నది 3:7 అంటే 3/7. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం అంటే AP నిష్పత్తి AB = 3:7. AP నిష్పత్తి AB by AB అంటే అర్థం ఏంటిది? ఇక్కడ బై అంటే నథింగ్ బట్ నిష్పత్తి. AP by AB అంటే 3/7. దీన్ని 3:7గా రాసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ మనం పటం గీసుకుందాం. చూడండి, ఇక్కడ ఇది A అనుకుందాం. ఏ నిరూపకాలు ఏమున్నాయి ఇక్కడ? -2, -2. ఓకేనా. ఇంకొకటి B తీసుకుందాం. అక్కడ B ఎంత 2, -4. దీనిని మనం ఎన్ని భాగాలు చేయాలి? సో ఎన్ని భాగాలు చేయాలంటే ఏంటిది? A నుంచి B వరకు మొత్తం భాగాలు ఎన్ని అంటే AB భాగాలు ఎన్ని? 7. AP భాగాలు ఎన్ని? 3. సో P అనేటువంటిది ఇక్కడెక్కడో ఉంది. అది ఈ రేఖాఖండాన్ని ఎన్ని సమాన భాగాలుగా చేస్తుంది అంటే 7 సమాన భాగాలుగా చేస్తుంది. ABని ఎన్ని సమాన భాగాలుగా చేస్తుంది? 7 భాగాలు. AP అంటే A నుంచి ఆ నిరూపకం ఏదైతే ఉందో, బిందువు ఏదైతే ఉందో అక్కడికి 3 భాగాలు. రైట్. సరే, ఇప్పుడు చూద్దాం. One, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. చూడండి, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 7 భాగాలు. మరి P అనేటువంటి ఈ బిందువు ఎక్కడ ఉంది అంటే 1, 2, 3 ఇక్కడ. ఎందుకు అక్కడ రాసుకుంటున్నా అంటే చూడండి, ఇక్కడ AP 3, ఒక భాగం, 2 భాగాలు, 3వ భాగం దగ్గర పెట్టుకున్నా. మరి P నుంచి B ఎన్ని భాగాలు ఉంటుంది? 1 భాగం, 2 భాగాలు, 3 భాగాలు, 4 భాగాలు. ఓకే. సో ఇక్కడ చూడండి, AP నిష్పత్తి PB = మనం ఏం రాసుకోవచ్చు? 3:4 రాసుకోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇది 2, ఇది 3, ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇది 2, ఇది 3, ఇది 4 అంటే 3:4. సో మనకు వచ్చింది అనమాట AP నిష్పత్తి PB = 3:4 అనేది వచ్చింది.
ఇంకో రకం కూడా వేసుకోవచ్చు. మనకు పీబీ ఎట్లా వస్తుంది, ఏబి మైనస్ ఏపీ ఇట్లా కూడా వేసుకోవచ్చు. సో ఏబి మైనస్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, పీబీ. ఈ నిష్పత్తి మనకు కావాలి అంటే పీబీ ఈజ్ ఈక్వల్ టు టోటల్గా ఉన్నటువంటి రేఖాఖండం ఏబి మైనస్ ఇది ఏపీ తీసేయాలి. చూడండి ఇక్కడ ఏబి ఎంత 7 భాగాలు, ఏపీ ఎంత 3 భాగాలు, అంటే పీబీ ఎన్ని భాగాలు 4 భాగాలు. ఇట్లా కూడా వేసుకోవచ్చు. సో ఏపీ అనేది 3 భాగాలు అయితే పీబీ అనేటువంటిది ఎన్ని భాగాలు 4 భాగాలు. ఇట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే రైట్. ఇప్పుడు మనం లెక్క చేద్దాం. చూడండి m1 నిష్పత్తి m2 ఈజ్ ఈక్వల్ టు, ఇవి నిష్పత్తులు కదా, m1 m2, m1 నిష్పత్తి m2 ఈజ్ ఈక్వల్ టు 3:4. అదే ఏ బిందువు నిరూపకాలు ఏమున్నాయి, -2, -2, -2, బి నిరూపకాలు ఏమున్నాయి 2, -4. సో వీటిని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, m1 m2 మనకు తెలిసిపోయింది, ఇక్కడ రాస్తున్నాం. m1 3, m2 4, x1 ఇది x1 y1, x2 y2 ఇక్కడ రాస్తున్నాం. x1 y1 ఇది x2 y2. x1 ఎంత -2, y1 ఎంత -2, x2 ఎంత 2, y2 ఎంత -4. ఇవి మనకు కావలసినటువంటి విలువలు. ఈ విలువలు తీసుకెళ్ళి మనం ఈ సూత్రంలో ప్రతిక్షేపించినట్టయితే పి బిందువు యొక్క నిరూపకాలు వస్తాయి. అదే ఆన్సర్. సరే ఇప్పుడు చేద్దాం. m1 3, x2 2 ఈ రెండింటిని గుణించాలి, రైట్, ప్లస్ m2 x1, m2 x1, m2 x1 ఏంటిది 4 × -2. కింద m1 + m2 నిష్పత్తుల మొత్తం ఏంటిది, అది 3 + 4, 3 + 4 ఒకటి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ m1 y2, m1 y2 3 × -4, m2 y1, m2 y1 ఈ రెండింటిని గుణించాలి, అంటే 4 × -2. మళ్ళీ కింద m1 + m2 నిష్పత్తుల మొత్తం 3 + 4. ఇది ఏంటిది, ఇది p ఆఫ్ x, y. ఇది మనకు కావాల్సినటువంటి నిరూపకాలు అనమాట. చూద్దాం ఎంత వస్తుంది ఆన్సర్. 3 రౌండ్ల 6, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 రౌండ్ల 8, 3 + 4 7, 3 × 4 12. ఏం 12 -12, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 రౌండ్ల 8 బై 7. చూడండి ఇక్కడ 6 - 8, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసేయాలి. 8 ఇక్కడ నుంచి 6 పోతే ఎంత 2, పెద్దదానికి ఏం గుర్తుంటే అది పెట్టుకోవాలి, -2/7. ఇది -12, ఇది -8, రెండు మైనస్లే కాబట్టి మనం కూడుకోవాలి. 2 మైనస్లు అయినా కూడుకోవాలని చెప్పిన, 2 ప్లస్లు ఉన్నా సరే కూడుకోవాలి, రైట్. -12 - 8 అంటే ఎంత అంటే -20/7. ఏంటిది వచ్చిన ఆన్సరు అంటే పి అన్నమాట. ఇది పి అనే బిందువు యొక్క నిరూపకాలు అవి. ఓకే, సో ఫైనల్గా మనం ఆన్సర్ ఇక్కడ రాద్దాం. పి ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు ఏంటిది -2/7 -20/7. ఇది అన్నమాట ఆన్సర్. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం 7వ లెక్క చూద్దాం. 7వ లెక్క, బిందువులు a -4,0 మరియు b 0,6లచే ఏర్పడు రేఖాఖండమును 4 సమభాగాలుగా విభజించు బిందువుల నిరూపకాలు కనుగొనండి. ఇక్కడ AB అనేటువంటి ఒక రేఖాఖండం ఉంది. దీన్ని మనం ఎన్ని సమాన భాగాలుగా చేయాలి, 4 సమాన భాగాలుగా చేయాలి. సో ఎప్పుడైనా ఒక రేఖాఖండాన్ని 2 సమాన భాగాలుగా చేయాలన్నా, 4 సమాన భాగాలుగా చేయాలన్నా మనం మధ్య బిందువు సూత్రాన్ని ఉపయోగించి చేయొచ్చు.
అంతేకాకుండా విభజన సూత్రాన్ని ఉపయోగించి కూడా మనం చేయొచ్చు అనమాట. ఇది మనకు బోర్డ్ ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది ఇలాంటి లెక్క. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనము మధ్య బిందువు సూత్రాన్ని ఫస్ట్ రాద్దాం. మధ్య బిందువు అని దేనంటాం మనము? చూడండి, ఇక్కడ ఏ అనేటువంటి ఒక బిందువు ఉంది, ఇక్కడ బి అనేటువంటి ఒక బిందువు ఉంది. రెండిటికి సమాన దూరంలో గల ఒక బిందువు ఇది. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే దూరం ఉంటుంది, షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకేనా, అది మధ్య బిందువు అన్నమాట. సో ఇక్కడ దీన్ని మనం కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి? మధ్య బిందువు సూత్రాన్ని ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. రైట్. తర్వాత ఈ బిందువుకు మధ్యలో ఉండే బిందువు ఇది, అదొక మధ్య బిందువు సూత్రాన్ని ఉపయోగించి కూడా కనుక్కోవచ్చు ఆ బిందువుని. ఆ తర్వాత దీనికి మళ్ళీ మధ్య బిందువు సూత్రాన్ని ఉపయోగించి ఈ బిందువును కూడా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు మొత్తం మనకు 3 బిందువులు వచ్చినాయి. ఈ 3 బిందువులు ఆ రేఖాఖండాన్ని 4 సమాన భాగాలుగా విభజిస్తాయి. ఓకే, సరే, వీటికి మనం పేర్లు పెట్టుకుందాం. ఇది ఏ, ఇది బి, ఇది పి అనుకుందాం, ఇది క్యూ అనుకుందాం, దీన్ని మనం ఆర్ అని అనుకుందాం. సో పిక్యూఆర్లు ఏబి రేఖాఖండాన్ని 4 సమాన భాగాలుగా విభజిస్తాయి. కాబట్టి విభజన సూత్రాన్ని ఉపయోగించి చేయొచ్చు, లేదా మధ్య బిందువు సూత్రాన్ని ఉపయోగించి కూడా చేయొచ్చు. సో మనం మధ్య బిందువు సూత్రాన్ని ఉపయోగించి చేద్దాం. ఓకే, దానికన్నా ముందు విభజన సూత్రంతో ఉపయోగించి చేసినట్టయితే ఏ నిష్పత్తిలో తీసుకోవాలి అదొక్కటి చెప్పి మధ్య బిందువు సూత్రం దగ్గరికి వెళ్ళిపోదాం. రైట్, చూడండి, ఫస్ట్ మనం పి బిందువు కావాలి కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత నిష్పత్తి? 1 భాగం. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 భాగాలు. సో 1:3లో చేయాలి. ఓకే, రైట్. దేనికోసం? పి బిందువు కోసం అని చెప్పేసి. ఇప్పుడు క్యూ కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 భాగాలు, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 భాగాలు. సో 2:2లో చేయాలి. నెక్స్ట్ ఆర్ కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 భాగాలు, ఇది 1 భాగం. సో 3:1. M1 M2. ఓకేనా, ఈ విధంగా M1 M2 నిష్పత్తి తీసుకొని M1 M2 వీటికి సంబంధించినటువంటి ఒక సూత్రం ఉంది, విభజన సూత్రం. ఏంటిది అది? M1, M2 నిష్పత్తి ఇచ్చి X1 Y1 X2 Y2 ఈ విధంగా బిందు నిరూపకాలు ఇచ్చినప్పుడు ఉపయోగించే బిందు విభజన సూత్రాలు ఏంటివి? అవి M1 X2 ప్లస్ M2 X1 బై M1 ప్లస్ M2, M1 Y2 ప్లస్ M2 Y1 బై M1 ప్లస్ M2. ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం ప్రతి దానికి ఒక్కొక్క నిరూపకాన్ని మనం కనుక్కోవచ్చు. పి కనుక్కోవచ్చు, క్యూ కనుక్కోవచ్చు, ఆర్ కనుక్కోవచ్చు. ఇది విభజన సూత్రం ద్వారా మనం కనుక్కోవచ్చు అన్నమాట. ఇట్లా కాకుండా మనం మధ్య బిందువు సూత్రాన్ని ఉపయోగించి కూడా చేయొచ్చు. అది ఎట్లా ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ మధ్య బిందువు సూత్రం ఏంటిది? x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. దీన్ని మనం బాక్స్ లో పెడదాం. రైట్, ఈ x1 x2 ఏంటిది? y1 y2 ఏంటిది అంటే ఇది ప్రథమ నిరూపకం యొక్క మొత్తం బై 2, ఇది ద్వితీయ నిరూపకాల యొక్క మొత్తం బై 2. అర్థమైందా? సరే, ఇక్కడ మనం ఈ సూత్రం రాసుకున్న తర్వాత మనం ఏబి అనేటువంటి 2 బిందువుల యొక్క మధ్య బిందువు క్యూ కదా. మరి క్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? మనం ఇక్కడ రాద్దాం. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏబి మధ్య బిందువు వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు మనం ఏబి మధ్య బిందువులు ఫస్ట్ మనం పైన రాసుకోవాలి. ఏబి యొక్క బిందువులు మనం పైన రాసుకుంటే క్యూ అనేటువంటి మధ్య బిందువును మనం కనుక్కోవచ్చు. సరే, నేను ఇప్పుడు ఏ రాస్తున్నా చూడండి. -4,0, బి అనేటువంటిది ఏమో 0,6. ఈ బిందువులు పైన రాసుకోండి. ఆ తర్వాత ఏబి యొక్క మధ్య బిందువు క్యూని ఏ విధంగా కనుక్కోవాలి చూడండి. ఫస్ట్ ప్రథమ నిరూపకాల మొత్తం అంటే -4 ప్లస్ 0 బై 2, ఈ 2 కూడాలి. తర్వాత ద్వితీయ నిరూపకాల మొత్తము బై 2 అంటే 0 ప్లస్ 6 బై 2. నెక్స్ట్ -4 ప్లస్ 0 అంటే -4 బై 2. 0 ప్లస్ 6 అంటే 6 బై 2. మైనస్ కు మైనస్ రాసుకోవాలి. 2 1 2 2 2 1 2 3 అయిపోయింది. ఒకటి వచ్చింది. ఏంటిది? ఇది క్యూ యొక్క నిరూపకాలు. క్యూ అనేటువంటి బిందువు యొక్క నిరూపకాలు ఏంటివి? -2, 3 ఒకటి వచ్చింది కదా.
రైట్. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? పి నిరూపకాలు కనుక్కోవచ్చు లేదా ఆర్ యొక్క నిరూపకాలు కనుక్కోవచ్చు, ఏదైనా సరే. పి నిరూపకాలు కావాలంటే ఏ క్యూ బిందువులు ఫస్ట్ మనం రాసుకోవాలి. ఇక్కడ రాసుకుంటున్నాం. ఏ -4, 0, క్యూ అంటే ఇక్కడ ఉంది -2, 3. ఈ రెండు బిందువులు రాసుకొని ఏక్యూ రాసుకుంటే మనకు వచ్చేది పి బిందువు యొక్క నిరూపకాలు. చూడండి, పి ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ మధ్య బిందువు. ఇంతకుముందు మధ్య బిందువు అన్నప్పుడు ఏం చెప్పినాము? ప్రథమ నిరూపకాల మొత్తము బై 2. మళ్ళీ ఇంకొకటి ద్వితీయ నిరూపకాల మొత్తము బై 2. -4 ఇది -2 రెండు కూడాలి. -4 -2 బై 2. ద్వితీయ నిరూపకాల మొత్తము 0 + 3 బై 2. చూడండి ఇక్కడ -4 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్. అది రాద్దాం, -2 బై 2. 0 + 3 అంటే 3 బై 2. నెక్స్ట్ -4 -2 -6 -6 బై 2. 3 బై 2 అంటే ఎంత? కొట్టు పోదు కాబట్టి 3 బై 2 రాద్దాం. ఇప్పుడు దీన్ని మనం సూక్ష్మీకరించవచ్చు. ఎట్లా? -6 బై 2 అంటే -3. అది ఇక్కడ రాస్తా. P ఈజ్ ఈక్వల్ టు మైనస్కు మైనస్ రాసుకొని 6 బై 2 2 ఒక్కట్ల 2 ముళ్ళ అంటే 3. ఇది కొట్టుడు పోదు కాబట్టి దాన్ని అట్టే రాద్దాం భిన్న రూపంలో. 3 బై 2 ఇది రెండవది వచ్చింది, అది అక్కడ రాద్దాం. -3, 3 బై 2. ఎన్ని బిందువులు వచ్చినాయి మనకి? ఇప్పుడు 2 బిందువుల యొక్క నిరూపకాలు వచ్చినాయి. ఇప్పుడు లాస్ట్ది ఆర్ కనుక్కోవాలి. ఇంతకుముందు ఎట్లా చేసినామో అదే విధంగా ఆర్ కూడా కనుక్కోవాలి. ఆర్ కనుక్కోవాలంటే మనకి ఏ బిందువులు కావాలి? ఇక్కడ క్యూ బీలు కావాలి. సో క్యూ రాద్దాం. క్యూ ఏంటిది? -2, 3. బి ఏంటిది మనకు? 0, 6. రైట్. సో క్యూ బి బిందువుల ద్వారా మనకు వచ్చేటువంటి మధ్య బిందువు ఏది? ఆర్. అది రాద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూబి మధ్య బిందువు. మళ్ళీ ప్రథమ నిరూపకాల మొత్తము బై 2, ద్వితీయ నిరూపకాల మొత్తము బై 2. సో -2 + 0 బై 2. -2 + 0 బై 2. 3 + 6 3 + 6 బై 2. -2 + 0 అంటే -2 కదా. -2 బై 2. 3 + 6 అంటే 9. 9 బై 2. మైనస్కు మైనస్ 2 బై 2 అంటే ఎంత? 2 ఒక్కట్ల 2 ఒక్కట్ల 1 బై 1 అంటే 1. 9 బై 2 కొట్టుడు పోదు కాబట్టి 9 బై 2 రాద్దాం. ఓకేనా? ఇదేంటిది? ఇది ఆర్ నిరూపకాలు, అది అక్కడ రాద్దాం. -1 9 బై 2 మనకు వచ్చేసినాయి. పి బిందువు, క్యూ బిందువు, ఆర్ బిందువు, ఆ బిందువుల యొక్క నిరూపకాలు మనం కనుక్కున్నాం. సో ఈ బిందువులు ఏం చేస్తున్నాయి అంటే ఏబి అనేటువంటి రేఖాఖండాన్ని ఎన్ని సమాన భాగాలుగా చేస్తున్నాయి అంటే 4 సమాన భాగాలుగా చేస్తున్నాయి అని అర్థం. సో ఇవన్నీ రాసుకున్న తర్వాత ఫైనల్గా మనం ఏం చేద్దామంటే పి రాద్దాం. పి నిరూపకాలు ఏంటివి? -6 బై 2, 6 బై 2 కాదు, -3 3 బై 2. క్యూ ఏంటిది ఇక్కడ మనకు వచ్చింది? -2, 3. ఆర్ -1, 9 బై 2. ఇవి మనకు కావలసినటువంటి బిందు నిరూపకాలు. రైట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం 8వ లెక్క చూద్దాం. 8వ లెక్క, బిందువులు ఏ -2, 2 మరియు బి 2, 8 లచే ఏర్పడు రేఖాఖండమును 4 సమాన భాగాలుగా విభజించు బిందువుల నిరూపకాలను కనుగొనండి. ఇక్కడ నేను రాసిన మార్చ్ 2025 మన రీసెంట్గా బోర్డు ఎగ్జామ్లో కూడా ఇదే ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఓకేనా? దీన్ని మనం మధ్య బిందు సూత్రాన్ని ఉపయోగించి చేద్దాం. సో ఇంతకుముందు మనం 7వ లెక్క కూడా చేసినాము, సేమ్ ఇదే లెక్క, కాకపోతే బిందువులు వేరే ఉండే. కానీ ఇప్పుడు ఈ బిందువులతో మళ్ళీ మనం ఈ లెక్కని ఇంతకుముందు చేసినట్టే మళ్ళీ మనం చేద్దాం. ఓకేనా? మధ్య బిందు సూత్రాన్ని ఉపయోగించి చేద్దాం. ఇక్కడ ఏ -2, 2, బి
2,8. ఓకేనా? సో ఇక్కడ ఇది ఏ, ఇది బి అనుకున్నాం కదా. సో 4 సమాన భాగాలు అన్నప్పుడు ఏం చేయాలి? ఏబికి సెంటర్ అంటే మధ్య బిందువు ఇది, ఈ రెండిటికి మధ్య బిందువు ఇది, ఈ రెండిటికి మధ్య బిందువు ఇది. సో వీటికి పేర్లు పెట్టుకోవాలని చెప్పినా కదా. దీనికి పి, దీనికి క్యూ, ఆర్. సో మీ ఇష్టం ఏబిసిడిఈ పెట్టుకోవచ్చు, లేదా పిక్యూఆర్ పెట్టుకోవచ్చు, XYZ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ మనం కనుక్కోవాల్సినటువంటి ఏంటిది అంటే క్యూ, ఈ బిందువును కనుక్కోవాలి. ఈ బిందువును కనుక్కుంటే మనకు మిగతా పిఆర్లు కనుక్కోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ క్యూ కనుక్కోవాలంటే ఏబి బిందువు నిరూపకాలను ఇక్కడ కింద రాసుకోవాలి మనం. సరే, ఇప్పుడు నేను రాస్తున్నా ఏ -2,2, బి 2,8. ఈ రెండిటి యొక్క మధ్య బిందువే క్యూ కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏబి మధ్య బిందువు అని రాస్తున్నా. ఏబి యొక్క మధ్య బిందువే క్యూ కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏబి మధ్య బిందువు. ఈ విధంగా పైన బిందువులు రాసుకొని ఆ తర్వాత చేసుకుంటే లెక్కలు మనకు తప్పులు పోవు. సరే, ఇప్పుడు మన సూత్రం ఏంటిది? ప్రథమ నిరూపకాల మొత్తము బై 2, ద్వితీయ నిరూపకాల మొత్తము బై 2. ఓకేనా? రైట్. ఇప్పుడు రాస్తున్నా -2 + 2 -2 + 2 బై 2 2 + 8 2 + 8 బై 2. ఓకేనా? ఇది ఎట్లా వచ్చింది మనకు అంటే సూత్రాన్ని ఇక్కడ రాసుకోవచ్చు. సిన్స్ అని పెట్టేసి మనం ఇక్కడ x1 + x2 బై 2 y1 + y2 బై 2. ఈ సూత్రాన్ని మనం అక్కడ బ్రాకెట్లో కూడా రాయొచ్చు. దట్ ఈక్వల్స్ టు m. m అంటే మిడ్ పాయింట్ రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ -2 + 2 ఏమవుతుంది? 0. 0 బై 2. ఇది 2 + 8 అంటే ఎంత? 10. 10 బై 2. 0 బై 2 అంటే 0, 10 బై 2 అంటే 5. ఒకటి వచ్చింది. ఏంటిది? ఇది క్యూ. అది ఇక్కడ రాద్దాం 0,5. క్యూ వచ్చిన తర్వాత పి కనుక్కోవాలి. పి కనుక్కోవాలంటే ఏ క్యూ బిందువులు రాసుకోవాలన్నమాట. ఏ రాద్దాం ఇక్కడ -2,2, క్యూ అంటే 0,5. కావాలంటే మనం ఈ సూత్రాన్ని సపరేట్గా ఒక పక్కన రాసి పెట్టుకుందాం. ఇక్కడ మధ్య బిందువు ఈజ్ ఈక్వల్ టు x1 + x2 బై 2 y1 + y2 బై 2 రాసి బ్రాకెట్లో బాక్స్లో పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి ఏ క్యూ కదా, ఏ క్యూకు మధ్యలో ఉన్నటువంటిది ఏంటిది? పి. సో పి ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూ మధ్య బిందువు అని రాసుకుందాం. మళ్ళీ ఈ రెండింటిని కూడాలి. -2 + 0 తర్వాత ఈ రెండింటిని కూడాలి. 2 + 5 -2 + 0 అంటే -2 కదా. -2 బై 2. 2 + 5 అంటే 7. 7 బై 2. సో ఫైనల్ ఆన్సర్ ఏంటిది ఇక్కడ? -1 అంటే 2 బై 2 అంటే 1 కదా. 7 బై 2. ఓకే, ఇది పి ఇక్కడ రాస్తున్నాం. -1, 7 బై 2. నెక్స్ట్ మనకు కావాల్సింది ఆర్. ఆర్ కావాలంటే క్యూబి బిందువులు కావాలి. సో క్యూ రాసుకుందాం. క్యూ వచ్చేసి 0,5, బి వచ్చేసి 2,8. ఈ రెండు రాసుకున్న తర్వాత క్యూబికి మధ్య బిందువు ఆర్ కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూబి మధ్య బిందువు. రైట్. మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిని కూడదాం. 0 + 2 బై 2. మళ్ళీ ద్వితీయ నిరూపకాల మొత్తం 5 + 8 బై 2. 0 + 2 అంటే 2, 2 బై 2. 5 + 8 అంటే 13, 13 బై 2. 2 బై 2 అంటే 1, 13 బై 2 కొట్టుడు పోదు కాబట్టి 13 బై 2 అట్లా రాసుకుందాం. సో అది ఇక్కడ రాద్దాం. 1, 13 బై 2.
ఇప్పుడు ఈ ఏబి అనేటువంటి రేఖాఖండాన్ని పిక్యూఆర్ అనేటువంటి బిందువులు 4 సమాన భాగాలకు విభజించినాయి. వాటి యొక్క నిరూపకాలు ఏంటివి అనేది ఫైనల్గా ఇక్కడ రాద్దాం. P minus 1,7/2, Q 0,5, R 1,13/2 ఇదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 9వ లెక్క కూడా చూద్దాం. 9వ లెక్క బిందువులు a ప్లస్ బి కామా a మైనస్ బి మరియు a మైనస్ బి కామా a ప్లస్ బి లచే ఏర్పడు రేఖాఖండమును అంతరముగా 3:2 నిష్పత్తిలో విభజించు బిందువు నిరూపకాలను కనుగొనండి అన్నాడు. ఇది విభజన సూత్రాన్ని ఉపయోగించి మనం లెక్క చేయాల్సి ఉంటుంది. అంటే ఒక రేఖాఖండాన్ని 3:2లో మనం విభజించాలన్నమాట అంతరంగా. దానికి సంబంధించిన సూత్రం ఇప్పుడు నేను రాస్తా చూడండి. ఇక్కడ P of x, y m1 x2 plus m2 x1 by m1 plus m2 comma m1 y2 m2 y1 by m1 plus m2. ఇది ఒక బాక్స్లో పెడదాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిష్పత్తి రాద్దాం. m1 m2 ఈ నిష్పత్తి ఏదా నిష్పత్తి 3:2 కదా, అది రాద్దాం. ఇక్కడ 3:2 3:2 బిందువులు రాసుకోవాలి. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి కామా ఏ మైనస్ బి అనుకుందాం. బి ఏ మైనస్ బి కామా ఏ ప్లస్ బి. ఒకవేళ వీటిని ఏబి అనుకోకుంటే మీ ఇష్టం XY కూడా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇదంతా కూడా ఏమవుతుంది, x1 ఈ మొత్తం కూడా y1. ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా x2, ఈ మొత్తం అంతా కూడా y2. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం లెక్క చేద్దాం. చూడండి ఇక్కడ P ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు m1 అంటే ఇది, x2 అంటే ఇది. ఓకేనా. సో m1 అంటే ఏంటి, ఇది ఇక్కడ 3 ఇంటూ x2 అంటే a మైనస్ బి, రైట్. ఓకే, మళ్ళీ ప్లస్ m2 అంటే ఎంత 2, x1 అంటే ఏంటిది a ప్లస్ బి బై m1 ప్లస్ m2 అంటే 3+2, రైట్. ఒకటి వచ్చింది. ఇప్పుడు ఇది m1 అంటే ఏంటిది 3 బ్రాకెట్ ఓపెన్, y2 ఇలా y2 ఏది a ప్లస్ బి ప్లస్ m2 అంటే 2 బ్రాకెట్ ఓపెన్, y1 అంటే ఏంటిది a మైనస్ బి బై m1 ప్లస్ m2 అంటే 3+2, రైట్ వచ్చింది. సో ఇక్కడ ఏం లేదు, ఇంతకుముందు ఇక్కడ సంఖ్యలు ఉండే, కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే బీజీయ పదాలు చలరాశులు వచ్చినాయి, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు చూద్దాం. 3 ఇంటూ ఏ 3a మైనస్ 3 ఇంటూ బి 3b ప్లస్ 2 ఇంటూ ఏ 2a 2 ఇంటూ బి 2b బై 3+2 ఎంత 5, 3 ఇంటూ ఏ 3a 3 ఇంటూ బి 3b ప్లస్ 2 ఇంటూ ఏ 2a మైనస్ 2 ఇంటూ బి 2b బై 5. నెక్స్ట్ ఇప్పుడు ఏలు తర్వాత బీలు 3a + 2a అర్థమైందా. 3a + 2a ఎంత 5a మైనస్ 3b + 2b. సో ఇక్కడ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ తీసేయాలి. 3 నుంచి 2 తీసేసి ఎంత 1 అంటే -1b. సో -b రాస్తే సరిపోతుంది, ఇక్కడ 1b అన్నట్టే బై
నెక్స్ట్ ఇప్పుడు 3a + 2a 5a 3b - 2b అంటే 3bల నుంచి 2b పోతే ఎంత 1b పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకొని రాద్దాం 1b అనే బదులు b రాస్తే సరిపోతుంది /5 చూడండి మనకి ఇది వచ్చింది ఇంకా దీన్ని మనం ఏం సూక్ష్మీకరించలేం కాబట్టి ఇది ఇంతే ఆన్సర్ సో ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది అంటే ఆ పి అనేటువంటి బిందువు విభజన చేసేటువంటి ఆ బిందువు ఏదైతే ఉందో దాని యొక్క నిరూపకాలు ఇవి కావాలంటే ఇక్కడ పటం కూడా వేసుకోవచ్చు మనం ఇది ఏ ఇది బి తర్వాత ఇది పి అనేటువంటి బిందువు ఓకే సో ఈ పి బిందువు యొక్క నిరూపకాలు ఏంటి అనేది ఇక్కడ రాద్దాం 5a - b / 5 5a + b / 5 ఇది పి బిందువు యొక్క నిరూపకాలు ఓకే